ఇక మంచిర్యాల జిల్లాలో కూడా ఏంటి పరిస్థితి అనేది తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉమేష్ సిద్ధంగా ఉన్నాడు. ఉమేష్, చెప్పండి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి అసలు? సురేష్, మంచిర్యాల జిల్లాలో ప్రధానంగా రైతులకు ఇప్పటి వరకు కూడా యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని ప్రధానంగా చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, అలాగే దండపల్లి, జన్నారం, లక్షెట్పేట ఈ మండలాల్లో కూడా కన్నెపల్లి మండలాల్లో ఎక్కువగా ఏదైతే యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఓవైపు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో కూడా రైతులకు యూరియా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఏదైతే ఈ రోజు కూడా రైతులు చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు హైబీ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చెన్నూరు మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ అధికారులు యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహంతో ఏదైతే వ్యవసాయ సహకార సంఘం నుంచి బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిన్న కూడా ఏదైతే వ్యవసాయ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ కూడా వాళ్ళంతా కూడా అదే ప్రాంతంలో కూడా నిన్న కూడా రాస్తారోకో చేయడం జరిగింది, ధర్నా కూడా చేయడం జరిగింది. గత 15 రోజులుగా కూడా మేము యూరియా బస్తాల కోసం తిరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లినా కూడా తమ సమస్యను పరిష్కరించలేదంటూ కూడా వాళ్ళంతా కూడా రైతులు, అలాగే ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా మహిళలు కూడా భారీ సంఖ్యలో కూడా రావడంతో వాళ్ళు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో ఉదయం 7-8 గంటలకు వచ్చి తాము క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా 3-4 ఏదైతే సాయంత్రం 5-6 అయినప్పటికీ కూడా తమకు యూరియా బస్తాలు కనీసం ఒక బస్తా కూడా అధికారులు ఇవ్వకపోవడం పట్ల కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటువైపు సహకార సంఘాల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులు రెగ్యులర్ గా ప్రతిరోజు కూడా గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. సంతపిల్లల్ని కూడా తీసుకొని మహిళలు కూడా అక్కడికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా పైగా వృద్ధులు కూడా వస్తున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కానీ వాళ్ళకు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోవడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 15 రోజులుగా కూడా తాము తిరుగుతున్నప్పటికీ కూడా చెన్నూరు ఏదైతే వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదంటూ, మంత్రి పట్టించుకోవడం లేదంటూ వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తాము ఆందోళన చేపట్టినప్పటికీ ఉన్నతాధికారులు కూడా ఎవరు కూడా తమ ఆందోళన కానీ తమ ధర్నాలను కానీ పట్టించుకోవడం పట్ల కూడా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రైతులకు ఏదైతే డిమాండ్ కు సరిపడా యూరియా సప్లై లేకపోవడం పట్ల కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ ఏదైతే రైతులు వాళ్ళని కూడా నిలదీస్తున్నారు. ప్రధానంగా రైతులకు సరిపడా యూరియా కూడా సప్లై చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.